రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సిఆర్డీఏ కార్యాలయంలో 3 కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాలు, ఇతర అనివార్య కారణాల వల్ల ఈ భేటీ కొంత ఆలస్యమైందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుతో కలిసి రాజధాని గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు, ఎఫ్ఎస్ఐ అంశాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే మంత్రి నారాయణతో పాటు కమిషనర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించినట్టు పెమ్మసాని తెలిపారు. రాజధానిలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు మరియు పార్కుల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారని చెప్పారు. పాలసీ ప్రకారమే పనులు జరుగుతాయని, ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద R5 జోన్ను ఇప్పటికే వెనక్కి తీసుకున్నామని, హైటెన్షన్ విద్యుత్ లైన్ల రీరూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఈ నెలాఖరు నాటికి దాదాపు 60% భూ సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు కౌలు పెంపు వంటి కీలక అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. రైట్ రాజేంద్ర, ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో 3 కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ, సిఆర్డీఏ కొత్త కమిషనర్ పాల్గొన్నారు. అయితే దీంట్లో కూడా కొన్ని కీలకమైన అంశాలపై చర్చించారు. సిఆర్డీఏ కొత్త కమిషనర్ పాల్గొని రాజధాని ప్రాంతం అభివృద్ధిపై విస్తృతంగా అయితే చర్చించారు. ముఖ్యంగా అమరావతి పరిధిలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొనసాగుతున్న సమస్యలు కానీ, భూ సమస్యలు, ఇటు చూసుకుంటే మౌలిక సమస్యలపైన, ఇంకా రైతులు మరియు స్థానికుల ఆందోళన వంటి అంశాలపైన అయితే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి ముఖ్యంగా గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా మరియు సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, ఆరోగ్య మరియు విద్యా సదుపాయాలకు సంబంధించి కూడా విస్తరణ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా భూ యజమానులకు సంబంధించి వారికి గతంలో ఇచ్చిన హామీలే కనుక ఇంకా పునరావాస ప్యాకేజ్ కానీ, ఇటు పెండింగ్ సమస్యలపైన పరిష్కారం మరియు ఇటువంటి అభివృద్ధి పనులపైన అయితే వేగవంతంగా అధికారులు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ దశగా అయితే అమరావతిని అభివృద్ధి చేసే దశగా అయితే సిఆర్డీఏకి సంబంధించి కూడా అమరావతి అభివృద్ధి దశగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మరింత అభివృద్ధి పనులు చేయాలని, వేగవంతం చేయాలని కూడా అమరావతిలో సమగ్ర రాజధానిని తీర్చిదిద్దే దిశగా అయితే ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా, గ్రామాలకు సంబంధించి అభివృద్ధి లేకుండా రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇంకా ప్రజల సమస్యలపై దశల వారీగా, అంటే ముఖ్యంగా ప్రజల సమస్యలకు సంబంధించి అమరావతిలో ముఖ్యంగా చూసుకుంటే వాటినే దశల వారీగా పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని, అన్ని విభాగాల సమన్వయంతో కూడా పనులు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే మొత్తం మీద ఈ సమావేశంలో అమరావతి గ్రామాల అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీలక సమావేశంగా భావిస్తున్నారు రాజేంద్ర. థ్యాంక్ యూ బిందు.